ఎందుకనగా ఆ యొక్క నీతిమంతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు, నీతిమంతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ పాపిగా మారవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు దోషిగా అక్కడ నిలబడి ఉన్నాడు. అందువలన నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమా ఆడువాడు ఎవడు? నీవే, ఇంకెవరు లేరు అని తన యొక్క తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయము, నా మీద నేర స్థాపన చేసి ఉన్నారు వీరెవరు అని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ఎంత బాధ! లేఖనములు నెరవేరునట్టు ఆయన ప్రార్థించుచూ ఉన్నారు. నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపగలడు. ఒక వ్యూహమునకు 6000. 12 వ్యూహాలంటే ఎంతమంది ఏంజల్స్ ఆలోచించండి. కానీ ఆయన అడగలేదు. ఈ మాట మరి కత్తులతో గుదిలతో వచ్చిన ఆ ప్రధాన యాజకులు యేసును పట్టుకోవడానికి వచ్చినప్పుడు అన్నాడు. ఆలోచన చేద్దాం. ఈ రోజున ప్రభువును కించపరిచి ఉన్నారు, ప్రభువుని కించపరిచి ఉన్నారు, అపహసించి ఉన్నారు. ఆయనను చూచి పెదవులు విరిచి ఉన్నారు, తల ఆడించుచు అపహసించుచూ ఉన్నారు. కాబట్టి యెహోవా మీద నీ భారం మోపు, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అని అంటున్నారు. ఆలోచన చేద్దామండి. ఎలాంటి మాట, ఎలాంటి అవమానాలు! వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణము నీళ్ల వలె పారబోయబడి ఉన్నది. అందువల్లే నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను అంటున్నాడు. నా ఎముకలన్నీ స్థానము తప్పెను, నా హృదయము, నా అంతరంగము